ప్రకృతి అందాలతో తళుకులీనే ఎవరెస్ట్ పర్వతం రాను రాను చెత్త కుప్పలా మారిపోతుంది. పేరుకుపోతున్న మానవ వ్యర్థాలతో పెంటకుప్పగా మారుతోంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుంచి శిఖరానికి చేరుకునే మార్గం వెంబడి మానవ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. రాళ్లపై మానవ విసర్జితాల రాసులు దర్శనమిస్తూ హిమాలయ అందాలను వెక్కిరిస్తున్నాయి. దీంతో పర్వత పర్యాటకులకు అనారోగ్యం ముప్పు పొంచి ఉంది. ఈ పరిస్థితి నేపాల్కు తలనొప్పిగా మారడంతో పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడి ప్రభుత్వం నడుం బిగించింది. సమస్య పరిష్కారానికి కొత్త నిబంధనలు రూపొందించింది. పర్వతారోహకులు ఇక నుంచి బేస్ క్యాంపు వద్ద తప్పనిసరిగా మలం సంచులు కొనాలంటూ ఆంక్షలు విధించింది. ఈ ఏడాది మేలో ప్రారంభమయ్యే పర్వతారోహణ సీజన్ నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. అలస్కాలోని మౌంట్ డెనాలి తదితర పర్వతాల విషయంలోనూ ఇలాంటి కట్టుబాట్లే విజయవంతంగా అమలవుతున్నాయి. వ్యర్థాల నిర్వహణ కోసం పర్వతారోహకులు, షెర్పాలు, ఇతర సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి 2 బ్యాగ్స్ ఇస్తారు. వాటిని వాడింది లేనిది వారి తిరుగు పయనంలో తనిఖీ చేస్తారు. ఇందుకోసం నేపాల్ 8,000 సంచుల్ని అమెరికా నుంచి తెప్పిస్తోంది. సంచుల్లోని రసాయన పదార్థాలు శారీరక వ్యర్థాలను గట్టిపరిచి వాటి దుర్వాసనను తగ్గిస్తాయట. నిజానికి ఇవి క్లీన్ మౌంటైన్ క్యాన్స్. వీటిని పోర్టబుల్ డబ్బా టాయిలెట్స్ అంటారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 1 నుంచి శిఖరంలోని క్యాంపు 4 మధ్య సుమారు 4 టన్నుల మానవ వ్యర్థాలు పోగుపడ్డాయని సాగరమాత కాలుష్య నియంత్రణ కమిటీ అంచనా వేస్తోంది. ఇందులో సగం వ్యర్థాలు క్యాంపు 4 వద్దే ఉన్నాయట. ఈ నేపథ్యంలో సంచుల్లోనే కాలకృత్యాలు తీర్చుకోవాలని, ఆ సంచులను తిరిగి వెనక్కి తేవాలని నేపాల్ ప్రభుత్వం నిబంధనలు విధించింది. పర్యాటకులు ఈ నిబంధన పాటించారో లేదో ఖచ్చితంగా చెక్ చేస్తామని కూడా పేర్కొంది. పర్వత పర్యాటకంపై నేపాల్ ప్రభుత్వం మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గతేడాది మే నాటికి ప్రభుత్వం 48 కోట్లు ఆర్జించగా అందులో 41 కోట్లు ఒక్క ఎవరెస్ట్ పర్వత పర్యాటకం ద్వారానే చేకూరాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 14 పర్వతాల్లో 8 హిమావత్ పర్వత శ్రేణుల్లోనే ఉన్నాయి.